చిట్ ఇచ్చారు. సంజయ్ పార్టీ మారినట్టు ఆధారాలు లేవని తీర్పిచ్చారు. తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని సంజయ్ చెప్పుకొచ్చారు. తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనే అఫిడవిట్ ఇచ్చానన్నారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. సంజయ్ పార్టీ మారినట్టు ఆధారాలు లేవని తీర్పిచ్చారు. తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని సంజయ్ చెప్పుకొచ్చారు. తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనే కూడా అఫిడవిట్ ఇచ్చానన్నారు. ఇప్పటికే 10 మంది కాంగ్రెస్ కి మారిన నేపథ్యంలో ప్రస్తుతం స్పీకర్ విచారణ అయితే కొనసాగుతుంది. ఇంకా కడియం శ్రీహరి విచారణ కూడా స్పీకర్ ఛాంబర్ లో కొనసాగుతోంది. సో ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశానికి సంబంధించి ఎందుకంటే నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన, ఈనాటికి కూడా నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన, ఈనాటికి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. జగిత్యాల అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. నేను అంతకుముందు డిసెంబర్లో కూడా కలిసినాక ఒక లెటర్ కూడా వచ్చింది. ఎమ్మెల్యే వచ్చిండు డిసెంబర్ 19 నాడే సీఎం ఆఫీస్ నుంచి. తర్వాత కూడా కలిసి కొన్ని నిధులన్నీ రిలీజ్ చేయించిన. ఆ తర్వాత జూన్ 23 అనుకుంటా డేట్ అటు ఇటు రాయట్లేదు, ఎందుకంటే నేను పర్టికులర్గా జాయిన్ అవుతుంది పోలేదు కాబట్టి. పోయి నేను కలవడానికి పోతే తెల్లవారే ముఖ్యమంత్రి గారు కలిసిన తెల్లవారే ఎలాంటి అథెంటిసిటీ లేని, ఆధారాలు లేని మీడియా ప్రచారంతో నేను ఇవ్వలే స్టేట్మెంట్, ముఖ్యమంత్రి గారు ఇవ్వలే, నాతో ఉన్న మంత్రులు ఇవ్వలే. కలిసి పనిచేస్తామని చెప్పి పోయి నేను చాలా కప్పితే వారు నాకు కండవ కప్పితే నేను కాంగ్రెస్లో చేరిట్టని చెప్పి బీఆర్ఎస్ నాయకులు వచ్చి నా హాస్పిటల్ మీద రచ్చ చేసి నా దిష్టి బొమ్మ తెలబెట్టారు. నాకు ఒక అవకాశం కూడా ఇవ్వలేదు వివరణ ఇవ్వడానికి, నాకు ఒక నోటీస్ ఇవ్వలేదు. మన కవిత మాది అడుగుతుంది కదా వివరణ అడిగి. ఎస్, ఎవరికైనా ప్రజాస్వామ్యంలో హక్కు ఉంటుంది. మర్డర్ చేసినోడికే, హత్య చేసినోడికే ట్రయల్ నడుతుంది కోర్టులో. అలాంటిది నేను ముఖ్యమంత్రి గారి కలవగానే వారికి శాలవాప్తిన కండవ కప్పగానే తెల్లవారంగానే నా ఇంటి మీద దాడి, తహసీల్ చౌరస్తాల దాడి మీరందరూ కూడా చూసారు. అదే రోజు నా మీద అఫిడవిట్ వేసి డిస్క్వాలిఫై చేయమని చెప్పి స్పీకర్ దగ్గర పిటిషన్ వేసారు. అయినా కానీ ఆ రోజు నుంచి మార్చి వరకు, అది వాళ్ళిచ్చి వాళ్ళు ఆపేంత వరకు బీఆర్ఎస్ లెజిస్లేటర్ పార్టీకి నెలకు 5,000 రూపాయలు మా జీతం నుంచి కట్ అయితే నేను ఎన్నో అబ్జెక్షన్ చేయలే. ఎస్, నేను బీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ సభ్యున్నే, నేను అబ్జెక్షన్ చేయలే. నేను అంటున్నారు అఫిడవిట్ ఇచ్చిండు, అఫిడవిట్ వాస్తవమే. అఫిడవిటే కాదు నెలకు 5,000 కట్టినా భయ్, అఫిడవిటే కాదు నెలకు 5,000 కట్టా కాదంట. ఏమైనా విప్ జారీ చేస్తే రేపటి నాడు బీఆర్ఎస్ వాళ్ళు ఎవరికైనా చేయండి ఈ బిల్ మద్దతు ఇవ్వమంటే అదే చెప్తాను. మరి ఇవాళ మాట్లాడుతూ ఉంటే ఈ రకం. కానీ అయినా నన్ను ఎంత విమర్శించినా, ఎన్ని మాటలన్నా నోరుదేముందా. నేను ఒక పార్టీ నాయకులను వాళ్ళు బాధ అనిపిస్తే ఒక పట్టణ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నాయకుడు మాట్లాడరాదా నోటికి వచ్చినట్టు, ఇంకోటి ఎవరో టికెట్ రాలేదు ఎక్కడో మాట్లాడారు. అట్లా నేను కూడా కానీ ఏనాడు కూడా నేను స్థానిక బీఆర్ఎస్ నాయకుల గురించి కానీ అధిష్టానం గురించి కానీ ఈ రోజుకు నేను విమర్శించలేదు. పనులు జరుగుతున్నాయి కాబట్టి, జగిత్యాల అభివృద్ధికి నిధులు వచ్చాయి కాబట్టి, ముఖ్యమంత్రిగా నేను పోతే కానీ మంత్రులు కానీ మిగతా నాయకులు కానీ నన్ను ఆదరించి నాకు పనులు చేస్తున్నారు కాబట్టి, జగిత్యాల ప్రజలకు పనులు చేస్తున్నారు కాబట్టి, నాకు కాదు నాకంటే ఏముంటుంది పర్సనల్ అందరూ అనుకున్నట్టు అంత లేవు, పనులు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా నేను కలుస్తున్నా. కానీ ఈనాడు విమర్శించలేదు. ఈరోజు కూడా నేను ఖచ్చితంగా కమిట్ అయి ఉన్నా. ఇది ఎందరు ఎన్ని మాట్లాడినా నేను దీనికి భయపడేది లేదు. నేను ఎలక్షన్ కోసమో లేకపోతే సొంత లాభం కోసం కాదు, జగిత్యాల అభివృద్ధి నా ఆరాటం. ఆ ఆరాటం కోసమే నేను పాటుపడుతున్నా. ఇప్పుడు కూడా నేను మీడియా ముందు, అది రాష్ట్ర స్థాయి
లో ఉన్న మా విలేకరులు కావచ్చు, అందరూ కావచ్చు, మీడియా, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ ఇక్కడ వాళ్ళని కూడా కోరుతా ఉన్నా. నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా. ప్రభుత్వంతో కలిసి పనిచేసే కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపించాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీ ద్వారా విన్నవించుకుంటున్నా. థ్యాంక్ యూ.